మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే సార్, ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే నిన్న గవర్నర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి మేడం గారు ఇద్దరు కలిశారు. సో ఇప్పుడు ఇద్దరు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమన్నా 17A పిటిషన్ ఏమన్నా వస్తుంది దాని కన్సిడరేషన్కి? జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ఎవరు సార్ లేడు పనికిమాల వార్తలు చెప్తారు. చంద్రబాబు నాయుడు 17A వర్తిస్తుందని లోద్రా వాదించినట్టు వాదిస్తాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ కేసులో అంటే పాత కేసులో జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ప్రాక్టికల్ మ్యాన్. ఎందుకంటే అచ్చెన్నాయుడిని ఎత్తి ఆవిడ కూర్చోబెట్టినప్పుడు, కొల్లు రవీంద్రని ఎత్తి కూర్చోబెట్టినప్పుడు ఇవన్నీ మర్చిపోకండి. క్రానికల్ ఆర్డర్లో పెట్టి అయ్యన్న పాత్రలు అటువంటి అరెస్ట్ చేసినప్పుడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఉదంతంలో కూడా ఈ నెవర్ బోదర్డ్ అబౌట్ 17A. చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి అండ్ అపోజిషన్ లీడర్ ఆయన. ఆ రోజు క్యాబినెట్ హోదా ఉంటుంది అపోజిషన్ లీడర్కి, ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు ఈ డజంట్ బోదర్డ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ హిమ్. అది ఆయనలో అప్లికబుల్ కాదనే అవగాహనతో అతను చేసిన ప్రతిచర్యకి ఇవాళ నా దాకా వచ్చేసరికల్లా అన్న అంబిగ్యూటీకి చచ్చినా తెరలేపని వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. దాన్నే సార్ మాట ఇచ్చాడంటే మనం తెప్పడని. అతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాడు. తర్వాత అతను ఏదైనా చేశాడంటే రాజకీయంలో ఈ రోజుకి కూడా ముళ్ళపంది గుచ్చితే పీక్కుంటారు చూడండి, ఆ ముళ్ళులు అలా పీక్కుంటారు వీళ్ళు, ఏడు చేయాలో తెలియక. దాన్ని నిస్సహాయ స్థితి అంటారు. ఇంత అనుభవం ఉన్నా, ఇంత అపార అనుభవం గడించిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు ఆయన. ఎందుకంటే రాజకీయ సామర్థ్యంలో అవగాహనతో చేసే పనులు ఉంటాయి, అవగాహన రాహిత్యంతో చేసే పనులు ఉంటాయి, అన్నీ నాకే తెలుసు అనుకునే భ్రమలో చేసే పనులు ఉంటాయి. వీటన్నిటికీ అతీతుడు జగన్మోహన్ రెడ్డి. ఈల్ ఫిక్స్ ఎ టెరిటరీ అండ్ హీ వాక్ ఆన్ ఇట్. ఆ టెరిటరీని కనుక ఫిక్స్ చేసుకోవడం అనుకోండి, హరిహరాలు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఈజ్ ఇన్ హిస్ టెరిటరీ, టైం విల్ డిసైడ్. ఈ బిలీవ్స్ గాడ్. అంటే పైన దేవుడు ఉంటుంటారు చూడండి. కాలం పరిస్థితులు ప్రభావితం చేస్తాయి కానీ కాలం దానికి సొల్యూషన్స్ ఇస్తుంది. దట్స్ వేర్ జగన్మోహన్ రెడ్డి ఈస్. అంచేది ఏంటంటే పరిస్థితులతో ప్రభావితం అయిపోయే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. పరిస్థితులకు ప్రభావితం అవడాడు, పరిస్థితులకి ఈల్డ్ అవ్వడు, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాడు. ఇది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ తెలుసుకోవాలి. సైద్ధాంతిక భావాలు అంటారు చూడండి. పార్టీ పరంగా ఒక రీజనల్ పార్టీ, వాట్స్ మై టెరిటరీ, వాట్స్ మై యాక్షన్స్, వాట్ మై లిమిట్స్. బియాండ్ లిమిట్స్ కూడా ఏం చేయలేకపోయి చూశారు కదా. దెన్ హీ హెస్ టేకెన్ ఏ కాల్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు టు అరెస్ట్. సుప్రీంకోర్టు లెవెల్లో కూడా ఏమైనా చేయగలిగిందా? మెర్సీ గ్రౌండ్స్లో బెయిల్. అలా లోద్రా అమాయకుడు అంటే అంత నాకు తెలిసి సబ్జెక్ట్ లేనాడు కాబట్టి అన్నాలు పట్టింది ఆయనకి. 3 రోజులు తీసుకొస్తారు చెట్టు కింద ప్లేయర్ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని బయటికి. బట్ టిల్ మెరిట్ అన్న దాని మీద అయితే ఆయనకి ఇప్పటికి కూడా బెయిల్. నేను దానికి కట్టుబడే ఉన్నా. బట్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దట్స్ వాట్ ఇస్ ప్రూవ్డ్. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క చతురత ఎలా ఉంటుందంటే, రాజకీయ అనుభవాన్ని రంగరించి చేసే వ్యక్తులు వర్సెస్ అనుభవాన్ని రంగరించకుండా రాజకీయాన్ని అవకాశం బట్టి దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. అంచేత మీరు నిన్న గవర్నర్ గారిని కలిసిన ఉదంతంలో ఫస్ట్ థింగ్ ఆయనకు ఆరోగ్యం పోలేదు, పరామర్శ కోసం వెళ్ళాడు. రెండోది ఏంటంటే అతని టెన్యూర్లోనే ఆయన గవర్నర్గా వచ్చాడు. ఆయన మాజీ సుప్రీంకోర్టు జడ్జి. రెండోది ఢిల్లీ రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది అన్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఎలాగంటే నాకు అవకాశం కోసం, నాకు పదవి లేకపోతే గిలగిలగిలగలు ఆడిపోతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి టైపు కాదు ఆయన. ఢిల్లీ రాజకీయాల అనుభవంలో రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకి అత్యంత ప్రీతిపాత్రుడుగా అవతరించబోతున్న అజీజ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురికి, ఒక కృష్ణకాంత్ గారికి వైస్ ప్రెసిడెంట్ అవకాశం వచ్చింది, ఆయన మాజీ గవర్నర్ ఆంధ్రప్రదేశ్. అలాగే నెక్స్ట్ వెంకయ్యనాయుడు గారు ఉప రాష్ట్రపతి అయ్యాడు రాజకీయ పరంగా. బట్ అగైన్ అ గోల్డెన్ ఆపర్చునిటీ విచ్ ఈస్ కమింగ్ టు అజీజ్ గారు యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సముచిత స్థానం ఆయనకు వచ్చినప్పుడు అడ్వాన్స్ కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళాడు. ఈయనకి ఆయనకు ఉన్న సత్సంబంధాలతో 1.5 గంటల పైచిలుక ఒక సూరుద్భావ వాతావరణంలో, ఎందుకంటే మంచి మర్యాదలు తెలిసిన రాయలసీమ బిడ్డలు, ముఖ్యంగా దైవాంశ సంబుద్ధుడైన రాజశేఖర రెడ్డి గారి పిల్లలు, ఆయన మర్యాదలు ఎలా ఉంటాయో, ఆయన యొక్క ఆప్యాయతలు ఎలా ఉంటాయో బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే అజీజ్ గారు.
అంచేత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గంటన్నర కలిశారు. ఏతాపేల స్థానంలో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయారు. సోమవారం అయితే మంగళవారం రావాల్సిందని అట్లే మంగళవారం కబుర్లు అంటారు. మరి దానికన్నా ముందు వారం అంతా రాలే కదా. సో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ స్కెడ్యూల్ ఉండి ఒక సమయానుగుణంగా సముచితంగా సందర్భానుచితంగా నడుచుకునే వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేట్ చేయడానికి గంటన్నర పట్టింది.